has been reportedly taken over as the president. అది నిజమేనా అండి? సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది ఆవిడ్ని, వైస్ ప్రెసిడెంట్ని, మీరు 90 రోజుల పాటు ప్రెసిడెంట్గా ఉండండి అని. వేరాస్ ఆమె కూడా ఒక డిమాండ్ చేసింది, మా అధ్యక్షుడిని విడిచిపెట్టేయండి అని. సో రెండు కాంట్రడిక్టింగ్ పాయింట్స్. ఆవిడ ఇంతకీ యాక్సెప్ట్ చేసినట్ట ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడానికి, లేదా 90 రోజుల పాటు విధిగా ఉండి సైన్యం కూడా ఆవిడకి మద్దతుగా నిలిచింది. విల్ షీ యాక్సెప్ట్, లేదా ఆమెను ఫోర్స్ చేస్తారు యాక్సెప్ట్ చేయాల్సిందిగా అమెరికా? పత్రిజీ, మీకు మన కో ప్యానలిస్ట్ మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. అది ఆటోమేటిక్ గా ఆ దేశ చట్టం ప్రకారం వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేయడం అన్నది సర్వసహజమని. అమెరికాలో కూడా అలాగే ఉంది. ప్రెసిడెంట్ కనుక ఏ కారణాల వల్ల డికాపిటేట్ అయినా, ఆయన మనస్థిమితం లేకపోయినా, ఆయన కోమాలో వెళ్ళిపోయినా, లేదా అటువంటి ఏవి ఘటనలు జరిగినా, ఆయన ఎవరికైనా బందీగా దొరికినా కానీ వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు అని అమెరికాలో కూడా ఉంది. అలాగే మనకు వెనిజులాలో కూడా ఉంది. కాబట్టి అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. దాంట్లో పెద్ద అది ఓన్లీ టెక్నికల్ ఇష్యూ. డొనాల్డ్ ట్రంప్ అక్కడ రెజ్యూమ్ చేంజ్ చేసేటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నాడు? మచాడో ఏమో నేనే నెక్స్ట్ ప్రెసిడెంట్ అవ్వబోతున్నానని ఆవిడ అనౌన్స్ చేసుకుంది. దాన్ని కూడా ట్రంప్ యాక్సెప్ట్ చేయలేదు. మరి అక్కడ గ్రౌండ్ లెవెల్లో మచాడో మించి ఇంకెవరు అంత పాపులర్ లేరు. మచాడో కూడా ఆవిడ ఈ రోజు నిజంగా ఎన్నికలు పెడితే ఆవిడ గెలవగలదా లేదన్నా కూడా పెద్ద ప్రశ్ననే. కాబట్టి ఇక్కడ ఒక స్ప్లిట్ వర్డిక్ట్ ఉంది ఆ దేశంలో. కాబట్టి ఆ దేశంలో నిజంగా రాబోయే ప్రభుత్వం ఏ యాంగిల్లో ఉంటుంది, అది ఏ శక్తితో ఉంటుంది, దాని ఎవరు ఏ కాంటోర్స్ ఎలా ఉంటాయని చెప్పడం చాలా చాలా కష్టం. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక ప్రెసిడెంట్ మాత్రం తీసేశారు. ఆబ్వియస్ గా ఆవిడ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి మా ప్రెసిడెంట్ రిలీజ్ చేయండి అని చెప్పడంలో తప్పేం లేదు. అది చెప్పి తీరాలి, అడిగి డిమాండ్ చేసి తీరాలి. కాబట్టి ఆవిడ చేసింది. కానీ ఇందాక పాపారావు గారు చెప్పినట్టు అక్కడ మనకు నిజంగా అమెరికా వెళ్ళి బూట్స్ ఆన్ గ్రౌండ్స్ పెట్టి వాళ్ళు అక్కడ ప్రభుత్వం మార్పిడి చేసి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టేంత శక్తి ఉందా అమెరికా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ అటువంటి ఏమైనా చేస్తే కనుక వాళ్ళు బాడీ బ్యాగ్స్ కి సిద్ధంగా ఉన్నారా? అమెరికన్ సైనికులు చనిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్ళు? కాబట్టి ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. అందుకని బ్యాక్ ఎండ్ లో చర్చలు జరుగుతాయి. బహుశా వైస్ ప్రెసిడెంట్ కూడా నువ్వు మా షరతులు ఒప్పుకోకపోతే నేను కూడా వాడు ఎత్తుకుపోతాను ఇలా బెదిరించి ఏమైనా చేసి ఆ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి మళ్ళీ ఎన్నికలు అని చెప్పి ఇటువంటి ఏమైనా చేస్తారో మనకు తెలియదు, చూడాలి. కానీ దీంట్లో మౌలికంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక అమెరికా అన్న సిస్టమ్ 4 స్తంభాల మీద నడుస్తుంది. మొదటిది మనకు ఫార్మస్యూటికల్ అండ్ ఇన్సూరెన్స్, రెండవది డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, 3 ఆయిల్, 4 మనకు వాళ్ళ బ్యాంకింగ్ అండ్ డాలర్. ఈ 4 పిల్లర్స్ ఆధారంగానే మొత్తం అమెరికన్ సిస్టమ్ నడుస్తుంది. కాబట్టి ఈ 4 ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే యుద్ధాలు వస్తాయి. అన్ని యుద్ధాలకి మూల కారణం ఈ 4 దగ్గరే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఎక్కడ ఏ యుద్ధం చూసినా ఇదే ఉంటుంది. పైపెచ్చు డొనాల్డ్ ట్రంప్ అంటే ఇన్ఫాక్ట్ మనకు జో బైడెన్ హయాంలో కూడా ఇదే పాలసీ ఉండింది. రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఎవరు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ పాలసీ ఈ 4కి వత్తాసు పలికేటువంటి పాలసీలు ఉంటాయి. మనకు చూస్తే జో బైడెన్ హయాంలో మనకు నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని వాళ్ళు కట్ చేశారు. రష్యా నుంచి మనకు సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి జర్మనీకి వెళ్తున్నటువంటి పైప్ లైన్ ని వాళ్ళు కట్ చేశారు. వాళ్ళ మొత్తం గత 10 ఏళ్లుగా మీరు చూస్తే అమెరికా చేసినవన్నీ కూడా చూస్తే ఏంటంటే అమెరికా అధీనంలో లేనటువంటివి, డాలర్ కి ప్రత్యామ్నాయమో లేదా వాళ్ళ చెప్పు చేతుల్లో లేనటువంటి దేశాలన్నింటినీ కూడాను ఎవరెవరి ఈ ఆయిల్ ని వాళ్ళు కట్ చేసుకుంటూ పోయారు. ఇరాన్ కట్ చేశారు, రష్యాని కట్ చేశారు. అలాగే మన మీద 50% టారిఫ్ లో రష్యా కొంటున్నామని చెప్పి మనకు టారిఫ్ వేశారు వాళ్ళు. తర్వాత మనం చూస్తే కనుక నైజీరియాలో మనల్ని అటాక్ చేశాడు, ఆయన వెళ్ళి బొంబార్ట్మెంట్ చేశాడు. నెక్స్ట్ అక్కడికే వస్తానని చెప్తున్నాడు. వెనిజులాని కట్ చేశాడు. ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు కొలంబియన్ ప్రెసిడెంట్, వాచ్ యువర్ బ్యాక్ అన్నాడు ఆయన. అఫ్కోర్స్ నేను లైవ్ టీవీలో ఆయన పాడిన పదం నేను వాడలేను, కానీ అటువంటి పదాలు వాడాడు ఆయన. సో మనం కాబట్టి ఎక్కడెక్కడ అమెరికా అధీనంలో లేనటువంటి ఆయిల్ సెక్టర్ ఉందో అనేది కట్ చేసుకుంటూ పోతున్నాడు. డ్రిల్ బేబీ డ్రిల్ అన్నాడు ఆయన. సో రేపటి రోజు ఎనర్జీ సెక్యూరిటీ అంతా అమెరికా శాసించాలి ప్రపంచవ్యాప్తంగా, అది నిర్ణయించాడు. మనకు ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ కట్ చేయక ముందర చూస్తే జర్మనీలో గ్యాస్ రమానమి 4.5 పర్ యూనిట్ ఉండేది, వాళ్ళది 4.5 యూరో ఉండేది. ఇప్పుడు అది 60 యూరోకి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఒక 10-12 రెట్లు పెరిగిపోయింది. అందుకనే ఈరోజు జర్మనీ డీఇండస్ట్రియలైజ్ అవుతుంది. అక్కడి నుంచి వోక్స్ వ్యాగన్ కానీ, మనకు BASF కానీ, ఇటువంటివి చాలా మనకు మెర్సిడీస్ బెంజ్ కానీ ప్రొడక్షన్ లేనంతా చైనాకి షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళు కంప్లీట్ గా డీఇండస్ట్రియలైజ్ అవుతున్నాయి ఇవన్నీ వెస్ట్ అంతా కూడా. అందుకనే డొనాల్డ్ ట్రంప్ చూస్తే కనుక యూరోప్ అంటే ఎటువంటి గౌరవం లేదానికి,
మనకు జెలెన్స్కీతో జెలెన్స్కీ మనం పుటిన్తో మాట్లాడినప్పుడు యూరోప్ ని ఇన్వాల్వ్ కూడా చేయట్లేదు ఆయన, కంప్లీట్ గా ఇగ్నోర్ చేశాడు. ఎందుకు పనికిరాని ఒక యూనియన్ అనేది పక్కన పెట్టేశాడు ఆయన. సో ఎక్కడ చూసినా కానీ ఇగో ఈ డాలర్ తర్వాత ఆయిల్, ఈ రెండు ఆధారంగానే అతని చర్యలన్నీ ఉండబోతున్నాయి. పనామా కెనాల్ అతను ఎన్నిక అవ్వకముందరే ఇచ్చినటువంటి ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చాడో ఆ దృష్టిలో పనిచేస్తున్నాడు ఆయన. పనామా కెనాల్ టేక్ ఓవర్ చేసేసాడు ఆల్రెడీ, చైనా నుంచి పక్కన పెట్టేశాడు. దాంట్లో కూడా అక్కడ సింబాలిక్ గా అక్కడ ఉన్నటువంటి చైనీస్ సిటిజన్స్ కి చైనా ప్రభుత్వం ఒక ఏదో చిన్న మాన్యుమెంట్ ఒకటి కట్టింది. ఈ పనామా కెనాల్ కి ఎదురుగా ఒక చిన్న మాన్యుమెంట్ కట్టుతున్నారు. టేక్ ఓవర్ చేసింది, దాన్ని ధ్వంసం చేశాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఎంత క్రిస్టల్ క్లియర్ గా అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. వెనెజువేలా మనకు నికోలస్ మడూరోని అరెస్ట్ చేయంగానే ఇమ్మీడియట్ గా ఆయన టీంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ సెక్యూరిటీ ఆఫీసర్ మిల్లర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన భారీ ట్వీట్ చేసింది. గ్రీన్లాండ్ మ్యాప్ పెట్టి దాన్ని అమెరికన్ ఫ్లాగ్ పెట్టి ట్వీట్ చేసింది సూన్ అని పెట్టింది. అంటే నెక్స్ట్ ఇంకా గ్రీన్లాండ్ టేక్ ఓవర్ చేయబోతున్నామని చెప్పి ఆల్రెడీ గ్రీన్లాండ్ కి సంబంధించిన ఒక ఆన్వాయిన్ అపాయింట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్, ఒక వ్యక్తిని అపాయింట్ చేశాడు ఆల్రెడీ. సో గ్రీన్లాండ్ టేక్ ఓవర్ చేస్తాడు. పనామా అయిపోయింది. నెక్స్ట్ కెనడా షుడ్ మర్జ్ విత్ యుఎస్ఏ అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇందాక వారు చెప్పినట్టు అంబాసిడర్ వినోద్ కుమార్ గారు చెప్పినట్టు మన్రో డాక్ట్రిన్ ప్రకారం జరుగుతున్నాయి. ఇక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంది. చైనీస్, రష్యన్ $100 బిలియన్ పైబడి మనకు వెనెజువేలా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. చైనీస్ వాడు పక్కలో పల్లెంగా వచ్చి కూర్చుని వాడు తట్టుకోరు, ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళని సర్వనాశనం చేశారు. కానీ ఏ రూల్ అయితే మన్రో డాక్ట్రిన్ వాళ్ళ ఏరియాని వాళ్ళు అప్లై చేస్తారో అదే మన్రో డాక్ట్రిన్ ఇంకే దేశానికి వర్తించడానికి వీల్లేదు. అందుకనే వాళ్ళు జార్జియాకి వెళ్ళిపోతారు, యుక్రెయిన్కి వెళ్ళిపోతారు, బాల్టిక్ దేశాలన్నీ కబ్జా చేసుకుంటారు, మనకు బాల్కన్స్ అన్ని కబ్జా చేసుకుంటారు, అన్ని నేటోలో కలుపుకుంటారు, రష్యాని మొత్తం ఆక్రమించుకుంటారు, రష్యాని ముక్కలు చేయాలి. అక్కడ మన్రో డాక్ట్రిన్ పనిచేయాలి. అక్కడ తన సెక్యూరిటీ కోసం వ్లాడిమిర్ పుటిన్ యాక్షన్స్ చేస్తేనేమో అతని వ్యతిరేకంగా ఇతను రాక్షసుడు, క్రూరుడు, హిట్లరు ఇవన్నీ బయటకు వస్తాయి. కానీ అదే అమెరికా చేస్తే మాత్రం అది వాళ్ళ యొక్క పాలసీ ప్రకారమే ఉంటుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏం పెద్దగా గొప్పగా డిఫరెంట్ గా ఏం చేయలేదు. వాళ్ళ ప్రభుత్వాలు అన్ని చేస్తుంది, అతను చేస్తున్నాడు. పైపెచ్చు రీసెంట్ గా ఏమైందంటే మనకు చాలా ప్రభుత్వాల్లో మనకు బుష్ నుంచి తీసుకుంటే కనుక ఇటువంటి ఏదో స్పెక్టాక్యులర్ యాక్షన్ ఒకటి చేసి వాళ్ళు చూపించుకోవాలి, మేమింత గొప్ప చెప్పుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఫేమస్ మనం జార్జ్ బుష్ స్టేట్మెంట్, వి గాట్ హిమ్, ఆ స్టేట్మెంట్ అందరు తెలిసే ఉంటుంది. సద్దాం హుసేన్ పట్టినప్పుడు వి గాట్ హిమ్ అని చెప్పడం. అలాగే మనం చూస్తే కనుక మనకు ఒబామా మనకు అతను కూడా స్టేట్మెంట్ అంతే. మన ఇతన్ని చంపినప్పుడు, మన ఒసామా బిన్ లాదెన్ చంపినప్పుడు ఫస్ట్ టర్మ్ డొనాల్డ్ ట్రంప్ టర్మ్ లో హసీం సులేమాని చంపడము, ఇలా మేజర్ స్పెక్టాక్యులర్ ఏదో ఒకటి చేసి ప్రపంచంలో చాలా గొప్ప అని చూపించుకుంటున్నారు. కానీ ఈ చిన్న చిన్న దేశాలు, శక్తిహీనమైన దేశాల్లో వీళ్ళు వెళ్ళి ఈ యాక్షన్స్ చేస్తున్నారు. కానీ న్యూక్లియర్ పవర్ శక్తి ఉన్నటువంటి దేశాలు వీళ్ళు ఏం చేయలేదు. కోవర్ట్ గా చాలా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు రష్యాలో ట్రై చేశారు, చైనాలో ప్రయత్నం చేశారు, భారతదేశం మీద ట్రై చేశారు. గతసారి ఏం జరిగిందో మనం చూసాం. వాళ్ళ మొత్తం యుఎస్ ఎయిడ్ వాళ్ళ ఫండింగ్ అంతా ఈ దేశంలో చాలా విపరీతంగా విస్తృతంగా ఎలక్షన్ ని మ్యానిపులేట్ చేసే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేశారు. ప్రతి దగ్గర వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రెజీమ్ చేంజ్లు కోవర్ట్ ఆర్ ఓవర్ట్ ఏదైనా కానీ వాళ్ళ స్టేటెడ్ పాలసీ. ఈరోజు కొత్తదేం కాదు, ప్రతి ప్రభుత్వం చేసింది. 100 పైబడి తెలిసినటువంటి రెజీమ్ చేంజెస్ ఫీల్ చేశారు ఓపెన్ గా. తెలియనటువంటి ఇంకేం చేశారో మనకు తెలియదు, బ్యాక్ అండ్ ఏం చేశారో తెలియదు. కాబట్టి వాళ్ళ వర్చస్సును నిలబెట్టుకోవడానికి చేస్తున్నారు అన్నట్టు, అంటే ఏం మార్పులేదు. గిరిధర్ గారు ఒక ప్రశ్న, ఇప్పుడు కల్నల్ గడాఫీ, సద్దాం హుస్సేన్లకు పట్టిన గతే ఈయనకు కూడా పట్టబోతోందా? కరెక్ట్, అదే పడుతుంది. ఆయన కంప్లీట్ సిస్టమ్ నుంచి తీసేస్తారు. ఆయన బతికినా చనిపోయినా దాని పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇది అవుట్ ఆఫ్ ద సిస్టమ్. ఒకసారి ఆయన సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వెనెజువేలా వాళ్ళు కంట్రోల్ తీసుకోవాలి. ఎలా చేస్తారో చూద్దాం మనం. అది ఒకసారి కంట్రోల్ తీసుకున్న తర్వాత ఆయిల్ అండ్ డాలర్ ఇస్ ప్రొటెక్టెడ్. ఈ రోజు డాలర్ పరిస్థితి ఏంటంటే కనుక క్రమేపీ ప్రపంచమంతా డీడాలరైజ్ చేస్తున్నాం. ఈ గతంలో ఏంటంటే కనుక ఈ మార్పులన్నీ చాలా సడన్ గా వచ్చాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు 1945 లో మనకు వెస్ట్ఫాలియా అగ్రిమెంట్ ఇటువంటివన్నీ చేసి మనకు మన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అప్పుడున్నటువంటి సూపర్ పవర్ అయినటువంటి యూకే పౌండ్ దాన్ని డాలర్ కి షిఫ్ట్ చేశారు. వాళ్ళ బంగారం అంతా కూడా షిఫ్ట్ చేశారు. మన దగ్గర భారతదేశంలో లూట్ చేసినటువంటి బంగారము యూకే అమెరికాకు అప్పచెప్పింది. సో అమెరికాకు అప్పుడు ఇందాక పాపారావు గారు చెప్పినట్టు రెండు కూడా అనుసంధానమే ఉండేవి. డాలరు తర్వాత గోల్డ్ రెండు లింక్ అయి ఉండేవి. 1971 లో రిచర్డ్ నిక్సన్ దాన్ని లింక్ తీసేశాడు. ఇప్పుడు ఏముంది, నమ్మకం ఆధారంగానే ఇప్పుడు డాలర్ అన్న దానికి విలువ ఉంది. నమ్మకం పోయిందంటే ఇంకేమీ లేదు. క్రమేపీ వీళ్ళు చేసిన యాక్షన్స్ అన్ని కూడా నమ్మకాన్ని తీసేస్తున్నాయి. ఒకటి మనకు ఆఫ్ఘనిస్తాన్ లో స్పెక్టాక్యులర్ గా ఫెయిల్ అయి బయటకు పడిపోయారు.
సో వీళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేయలేరు, ఒక పనికిమాల తాలిబాన్ని వీళ్ళు ఏం చేయలేకపోయారు అన్నటువంటి ఒక ఇంప్రెషన్ ప్రపంచంలో వచ్చేసింది. రెండు, రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్ లో వెళ్ళిందో రష్యాని స్విఫ్ట్ నుంచి డాలర్ నుంచి వాళ్ళు కట్ చేసిన తర్వాత ఇదే కానీ మనపడ పడుతుంది కదా, రేపు పొద్దున్న లేచి నరేంద్ర మోదీ గడ్డం తీసేయాలి, గడ్డం తీయకపోతే నేను మీ మీద ఏదో చర్య తీసుకుంటానంటే మన పరిస్థితి ఏంటి? సో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఎవరినైనా ఏమైనా చేయొచ్చు కదా. సో కాబట్టి ప్రపంచంలో ఒక ట్రస్ట్ అనేది కంప్లీట్ గా అమెరికా మీద ఎరోడ్ అయిపోయింది. దాంతో ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. దాంతో ఇప్పుడు ఈరోజు డాలర్ ని క్రమేపీ తగ్గించుకుంటున్నారు. మోదీ గారు ప్రభుత్వంలో వచ్చినప్పుడు 2014లో రఫ్లీ 75% మన ఫారెక్స్ రిజర్వ్స్ డాలర్ డినామినేటెడ్ ఉండేవి. ఈ రోజు అరౌండ్ 45 to 50% వచ్చాం, అంటే 25% తగ్గించాం. ఒకటేసారి మీరు తగ్గించారంటే కనుక వాళ్ళకు అలారం వస్తుంది, మన మీద పడతారు. క్రమేపీ తగ్గించుకుంటూ వస్తున్నాం. అలాగే బంగారం, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటికీ 450 టన్నుల బంగారం మన దగ్గర ఉండేది. దాంట్లో కూడా రమారమి 250 టన్నులు 300 టన్నులు మనకు లండన్ వాంట్స్ లో ఉండేది. ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో మనం ఆల్మోస్ట్ 900 టన్నులు వెళ్ళాం, డబుల్ చేసుకున్నాం. బంగారం కొన్నామా, అక్కడి నుంచి ఆల్మోస్ట్ 300 టన్నులు 200 టన్నులు వెనక్కి తెచ్చుకున్నాం మనం. రేపటి రోజు వాళ్ళకి మనకు పాకిస్తాన్కి యుద్ధం అయ్యి మీరు ఈ రోజు పొద్దున 6 గంటలకు ఆపండి అని వాడు ఆర్డర్ ఇస్తే మనం ఆపలేదంటే అక్కడ ఫ్రీజ్ చేయొచ్చు. రష్యాగా చేయగాలని మనకెందుకు చేయరు వాళ్ళు? కాబట్టి నమ్మకం అనేది ఎరోడ్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎరోడ్ అవ్వడంతో ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. రూబెల్ ట్రేడ్, రూపీ యువాన్ ట్రేడ్, యువాన్ రూబెల్, ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి. అందుకనే ఆయన చేసిన చర్యలని చూస్తే కనుక డాలర్ ని ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళ మీద చేస్తున్నాడు. బ్రెజిల్కి 50% టారిఫ్, మనకు 50% టారిఫ్. రష్యాతో ఏం జరుగుతుందో చూస్తున్నాం. సౌత్ ఆఫ్రికా G20 సమ్మిట్ అయితే సౌత్ ఆఫ్రికాకి రాలేదు. సౌత్ ఆఫ్రికా మీద చాలా ఆంక్షలు విధించాడు, చాలా వాళ్ళని తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ ఇయర్ G20 సమ్మిట్ లో రామ్ ఫోర్స్ అని ఇన్విటేషన్ కూడా ఇవ్వను అని చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో ఈ అక్కసంతా కూడా బ్రిక్స్ దేశాల మీద ఆయన పడ్డాడు ఇప్పుడు, ఎందుకు డాలర్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి. కానీ భారతదేశాన్ని ఏం చేయలేడు, మనతో యుద్ధం చేయలేడు. అలాగే చైనాని యుద్ధం చేయలేడు. చైనా మీద ఒత్తిడి తీసుకొచ్చాడు, 140% అన్నాడు, అది బెదిరించాడు. చైనా దగ్గర లీవర్స్ ఉన్నాయి కాబట్టి చైనా అమెరికాని దాసోహం అనిపించగలిగింది. మొదటిది వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్నటువంటి కార్న్, తర్వాత మనకు సోయా అది కట్ చేసేసారు. రెండు, వాళ్ళకి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్ మానేశారు. దాసోహం అని పడిపోయాడు, కంప్లీట్ గా వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి. భారతదేశం మీద ఇప్పటి వరకు 50% వేసినా మనం తక్కువ కలిగాము కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు. సో ఈ పెద్ద పెద్ద దేశాలను వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. చిన్న చిన్న దేశాల్లో బెదిరించి మేము చాలా గొప్ప అని చెప్పి వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి ఏదో డబ్బా కొట్టుకునేటువంటి పరిస్థితి తప్ప ఇంకేమీ లేదు. షార్ట్ టర్మ్ లో అమెరికాకి లాభం, అమెరికా మీద నమ్మకం పోయింది కాబట్టి అమెరికా సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ దిశగా వెళ్తోంది. గతంలో లాగా ఒకరోజు కొలాప్స్ అవ్వదు, 10 డిక్లైన్ అయిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పాపారావు గారు క్విక్ గా మళ్ళీ అంబాసిడర్ గారు. ఏం లేదు, గిరిధర్ గారు చాలా బాగా చెప్పారు. యాక్సెప్ట్ 100% యాక్సెప్ట్ విత్ హిమ్. దట్ ఇస్ బేసిక్ గా దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆయన రైట్స్ కుంటారు కదా లేకుంటారు కానీ, బట్ బేసికల్లీ యాజ్ ఫార్ యాజ్ ఇండియన్ పర్స్పెక్టివ్ ఇస్ కన్సర్న్, నేషనలిస్టిక్ పర్స్పెక్టివ్ ఇస్ కన్సర్న్, ఈజ్ 100% రైట్. అండ్ అమెరికా ఈజ్ ఆన్ ద డిక్లైన్ కాదు, డిజింటిగ్రేషన్ అవుతుంది ఆ సిస్టమ్ మొత్తం. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు సార్ చాలా చెప్పారు, ఏది మన భారతదేశం ఏం చేయలేకపోతున్నారు, అది నిజమే. కానీ నార్త్ కొరియా ఏం చేస్తున్నాడు, చిన్న దేశమే కదా. తంతాననే వాడంటే, తంతానికి ఆయుధాలు ఉన్నవాడంటే భయమే అమెరికా కదా. అసలు చిన్న దేశమైనా ఇరాక్ ఎందుకు చేయగలిగాడు? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లేవని అక్కడ జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకొని వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు, మనం ఏం చేసినా తర్వాత యుద్ధం చేశాడు ఇరాక్ మీద. అట్లాంటివి కుదరదు అనుకున్న తర్వాత నార్త్ కొరియా ఇంత దేశం వాళ్ళు, అది సిస్టమ్ మంచిదా కాదా అది నియంతృత్వం, అది వేరే చర్చ. కానీ ఇప్పుడు అమెరికా జస్ట్ ఏ కంట్రీ ఆఫ్ ద ఈ వ్యాపారస్తుల ఇదిలాగా ట్రాన్సాక్షన్ డబ్బులు సంపాదించుకోవటం, దాని సింబలే గోల్డెన్ రాడ్. వాళ్ళకి అంతకంటే వాల్యూస్ ఏమి లేవు. బంగారం, డబ్బులు సంపాదించుకోవటం, డబ్బులతోనే బతికే ప్రపంచం, డబ్బుల లెక్కల్లోనే బిలియనీర్ల కోసం నడిచే వ్యవస్థ. అది ఎంతకాలం నడవగలదు బలంగా? రైట్, ఒకసారి అంబాసిడర్ గారి దగ్గర. అంబాసిడర్ గారు, ఆఫ్ఘనిస్తాన్ ఫెయిల్యూర్ మోడల్, వియత్నాం ఫెయిల్యూర్ మోడల్, వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరాచకం చేసి తర్వాత తలంచుకొని పారిపోయి వాళ్ళ దేశానికి వెళ్ళటం, ఇలాంటి దేశంతో ఎన్నాళ్ళు భరించారు? ఇప్పుడు రేపు పొద్దున సందేహం ఏంటంటే, మనం బంగ్లాదేశ్ మీదో లేకపోతే పాకిస్తాన్ మీదో ఇలాగే వెళ్ళాం అనుకోండి, వెళ్ళి అసదుద్దీన్ అన్నది ఇర్రిలవెంట్ అయి ఉండొచ్చు కాక, బట్ నిజంగానే లేపుకొని వస్తే ఊరుకుంటాడా? మళ్ళీ మన మీద పడిపోతాడా? అంటే ఆయన చేస్తే ఒకటి, మనం చేస్తే ఒకటా? మసూద్ అజర్ ఎక్కడున్నాడో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు తెలియక కాదు కదా. ఎందుకు అంతర్జాతీయ చట్టాలకి లోబడి గౌరవించి అలాంటి హోప్లెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు హెడ్లీ, ఈ హెడ్లీ వీళ్ళందరినీ
ఎన్నాళ్ళండి వాళ్ళు అమెరికా కోర్టులో దండం పెట్టి ఆయన తగలేదు, మాకు అక్కర్లేదు తగలేయండి అంటే వాడిని ఇక్కడ తీసుకొచ్చి వదిలేశారు. అదే మనం ఆ ప్రయత్నం చేస్తుంటే ఒప్పుకుని ఉండేవాడా? వసు గారు మీరు అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటాం, కానీ అది కాదు. వీఆర్ ఇన్ డిఫరెంట్ లెవెల్ అంటాడు వాడు. మిగతా అమెరికా ఈజ్ గ్రేట్, వీఆర్ మైటియెస్ట్ పవర్ ఇన్ ది వరల్డ్ అని వాడు ఓపెన్గా బ్లటెంట్గా చెప్పుకుంటున్నాడు. అంటే ఆ స్టేజ్కి ఎలా వచ్చాడంటే ఇప్పుడు మన గిరిధర్ గారు అన్నట్టు కొంతవరకు ట్రస్ట్ డెఫిసిట్ మాత్రం చాలా వచ్చేస్తుంది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ 1945 నుంచి ఇప్పటిదాకా ఈ డాలర్ డామినెన్స్ ఇది ఏంటంటే ఫ్రీ కరెన్సీ వాడు ఎన్నెన్న గుద్దుకుంటాడు, ఇష్టం వచ్చాడు అందరికి ఇచ్చేస్తున్నాడు. అయితే ఈ బ్రిక్స్ ఫార్మేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు రిజర్వ్ కరెన్సీస్, ఒకప్పుడు 90+% రిజర్వ్ కరెన్సీస్ అన్ని డాలర్లు ఉండేవి. అవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ 50% పడిపోయింది. ఇంకా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ కొద్ది పీరియడ్లో ఆల్మోస్ట్ మిగతా కూడా పడిపోయిన తర్వాత మరి అదర్ కరెన్సీ ఏదొస్తుంది అనేది ఆల్టర్నేట్ లేక డాలర్ కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి అంటే ఇప్పుడు ట్రంప్కు అమెరికన్ పాలసీ మేకర్స్, అమెరికన్ సిస్టమ్స్కు పుట్టుకున్న భయం ఏంటంటే ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ బేసిస్ మీద అన్ని దేశాలను ఏమంటారు అంటే దాచుకోవటం అనుభవించడం అమెరికాకు బాగా అలవాటు అయిపోయిన పద్ధతిలో వాటన్నిటికీ ఇప్పుడు ఒక ఎండ్ అనేది జరగబోతుందని వాళ్ళకి తెలిసిపోతుంది. దాంతో వాళ్ళ పాలసీస్ అన్ని చేంజ్ అయిపోయి అటాక్ చేయడం. ఇప్పుడు అన్నట్టు సడన్గా పోయి చైనా మీద కానీ, రష్యా మీద కానీ, ఇండియా మీద కానీ ఏదో ఒక పెద్ద యాక్షన్ అమెరికా చేయలేదు. కానీ మెసేజ్ పంపించాలని అంటే అలానే ఇప్పుడు వెనిజువలా అంటాడు, తర్వాత కొలంబియా అంటాడు, తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్స్ అంటే అటువంటివన్నీ మాత్రం తప్పకుండా చేస్తాడు. దానివల్ల స్లోగా ఏమవుతుంది అనేది ట్రస్ట్ డెఫిసిట్ పెరిగిపోయి యాంటీ అమెరికనిజం మాత్రం తయారవుతుంది. అమెరికా ఎప్పటికైనా డిసింటిగ్రేట్ అయ్యే అవకాశం ఉందా? పాపారావు గారు ఇందాక మాట్లాడుతూ ఆ ప్రస్తావన చేశారు, పెరిఫెరల్గా హెస్ టచ్డ్ అపాన్. డిసింటిగ్రేట్ ఏదంటున్నారు? అమెరికా డిసింటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంది అంటే డాలర్ ఎప్పుడైతే డాలర్ పతనం మొదలవుతుందో, డాలర్ రిలవెన్స్ కోల్పోతుందో రాబోయే రోజుల్లో సోవియట్ యూనియన్ తరహాగా అమెరికా డిసింటిగ్రేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉన్నదా? ఎప్పుడైతే డాలర్ ఇన్ఫ్లుయెన్స్ పడిపోతాడో డామినెన్స్, అది మాత్రం జరగదు. అమెరికన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ టాప్ ప్రతి మైండ్లో, అమెరికన్ మైండ్లో ఇవాళ రేపు. ఎందుకంటే ఈవెన్ నేచురలైజ్ అమెరికన్స్ కూడా మొత్తం అమెరికన్ గురించి మాట్లాడతారు, కానీ కనీసం వాళ్ళ కంట్రీస్ నుంచి పోయిన ఏదైతే ఆరిజిన్ కంట్రీస్ ఉంటారో వాటికి కనీసం కొద్దిగా మేలు చేయని కూడా ఆలోచించరు. వాళ్ళ సైక్ ఈజ్ డిఫరెంట్. అమెరికా ఈజ్ ఫస్ట్, అమెరికన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫస్ట్. ఇక దానికి డిసింటిగ్రేట్ అయిపోవటం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఉండదు. చూస్తున్నారు కదా, రష్యా ఉన్నప్పుడు ఒకప్పుడు మైటీ రష్యా అనుకున్నారు, డిసింటిగ్రేట్ అయిన తర్వాత సిఐఎస్ కంట్రీస్ వచ్చిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అటువంటివన్నీ వాళ్ళు ఇప్పుడు అమెరికా మేడ్ మెజారిటీ బై ద ఇమిగ్రెంట్స్ అంటే అన్ని దేశాల నుంచి పోయిన వాళ్ళ బ్రిలియన్స్ ఆ మైండ్లు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి బతుకుదేరు ఎక్కువ తెలుసు. డిసింటిగ్రేట్ కారు, కాకపోతే మిగతా కంట్రీస్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీస్, రిసోర్స్ఫుల్ కంట్రీస్ వాటిని డిసింటిగ్రేట్ చేసి వాటి రిసోర్సెస్ లాక్కోవటం తప్ప వాళ్ళంతా వాళ్ళు ఇది డిసింటిగ్రేట్ అయిపోయి డివైడ్ అయిపోయే పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఈ యాక్షన్ వల్ల షార్ట్ టర్మ్లో అమెరికాలో ఏదైతే ట్రంప్ చూపించుకోవచ్చో నేను ఐఎమ్ ది హీరో ఆయన చేపించానని పబ్లిక్ కన్జంప్షన్ ఒకటి చేయొచ్చు, ఆయన చుట్టూన్న కొంతమంది మగ సపోర్టర్స్ కొంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. కానీ విత్ ఇన్ నో టైమ్ ట్రంప్కి అగెనిస్ట్గా మాత్రం ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పవర్స్ అన్ని ట్రంప్ తీసేసుకొని డిక్టేటర్ అయిపోయాడు. కాంగ్రెస్లో కూడా కాకపోతే ఈ రిపబ్లికన్స్ ఓపెన్గా అపోజ్ చేయట్లేరు, కానీ వాళ్ళ సగం మందిలో కూడా ఏంటి ఇది మాకు ఏం జీరో చేసేసి ఇలా చేసేస్తున్నాడు, అమెరికాను డౌన్ చేస్తున్నాడు. ఇప్పుడు కామన్ సెన్స్ ప్రతి ఒక్కటి అనుకుంటాడు ఇవాళ రేపు. ఒకప్పుడు ఏది 18th century 19th century లెక్క లేదు. ఈ రోజు ఇమ్మీడియట్గా ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంటుంది, ఏం జరగబోతుంది కూడా ఆలోచించే శక్తి అందరికి వస్తుంది. కాబట్టి అమెరికన్ ఇమేజ్ డౌన్ అయిపోయి ఈ ట్రంప్ యాక్టివిటీస్ వల్ల ఇంకా ఎక్కువ పతనం కావచ్చని అంటే ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి ట్రంప్కు అపోజిషన్ వస్తుంది, కానీ ట్రంప్ మాత్రం ఉన్నంత కాలము ఇంకా పిచ్చి పిచ్చి పనులు ఎక్కువ చేస్తాడు, దానికి మాత్రం డౌటే లేదు. ఇంకో ప్రశ్న అంబాసిడర్ గారు, ఇంకో ప్రశ్న వస్తున్నాను పాపారావు గారు. ఇప్పుడు పోస్ట్ ట్రంప్ ఇప్పుడు 2 terms అయిపోతాయి, రేపు డెమోక్రట్స్ వచ్చారనుకోండి, ఇతని విషయంలో వెనిజులన్ ప్రెసిడెంట్ విషయంలో ఏమన్నా మళ్ళీ ఇంకొక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా?
అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో గవర్నమెంట్ డెమోక్రటిక్ హ్యాండ్స్ లో పోయిన తర్వాత జరిగే ఏదైతే పర్యవసానాలు ఉంటాయో అది ఇట్ విల్ టెల్ అస్ డ్యూరింగ్ దిస్ టైం. ఇప్పుడు ఏమేమి జరుగుతున్నది అని ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ మామూలు మనం అనుకునేది ఏంటంటే, నేను అనుకునే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, మధ్యలో నువ్వు చంపరు. ఎందుకంటే చంపితే ఇక అయిపోతుంది, దాని వాల్యూ అయిపోతుంది. తర్వాత ఇక ట్రంప్ మీద ఇప్పుడు ఎప్స్టైన్ కూడా అదేదైతే స్కాండల్ వచ్చిందో, ట్రంప్ అనేది అదర్ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్ అని చంపించేసారు, సూసైడ్ కాదని ఏదైతే వచ్చి యాంటీకి వస్తుందో అలా వచ్చేస్తాయి. కాబట్టి ఆ ట్రయల్స్ నడుస్తూనే ఉంటాయి. దాంతోపాటు ఇంకా వేరియస్ ప్లేసెస్లో మనం గ్రీన్లాండ్స్ అనేది, ఇంకా అదర్ కొలంబియా, వాటి మీద కూడా ఇటువంటి యాక్షన్స్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే పోస్ట్ ట్రంప్లో ఈ వెనిజులా ప్రెసిడెంట్, డిపోజిట్ ప్రెసిడెంట్కు ఏమన్నా ఉపశమనం జరుగుతుందా అని అంటే ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ఎందుకంటే అమెరికన్స్ ఎంత ఇదైనా ఒక ఫారెన్ పాలసీకి వచ్చేసరికి బైపార్టీస్ జరిగిపోయింది. కానీ మనం ఇప్పుడు మధురం తీసుకుపోయి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వెనిజులా నువ్వే ఏలో అని చేస్తాం అనేది మాత్రం వాళ్ళు చేయరు. ఓకే, రైట్ సార్. ఒకసారి పాపారావు గారు క్విక్గా. సార్ అది ఇందాక డాలర్ అమెరికా డిజిటిగ్రేట్ అవుతుందనే దగ్గర కొంచెం వినోద్ గారికి కొంత నాకు ఇదేంటంటే, ఫ్రాయిడ్ 20th సెంచరీ బిగినింగ్ లో ఫ్రాయిడ్ ఒక మాట అన్నాడు, అమెరికాకు జబ్బు ఉంది, అది డలేరియా అన్నాడు. అంటే డాలర్ జబ్బు, అమెరికాకి డబ్బులు పిచ్చి, డలేరియా ఉందని మీరు చెక్ చేయండి. ఫ్రాయిడ్ లాస్ట్ 2 years ఆఫ్ ఫ్రాయిడ్ లైఫ్ లో చాలా క్లియర్ గా డలేరియా అనేది తప్పు ఉంది అమెరికా. కానీ అంటే అమెరికా ప్రజల గురించి కూడా ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే వీళ్ళకి ఏ అథారిటీ పట్ల రెస్పెక్ట్ లేదు, కాబట్టి వీళ్ళు గనక పరిస్థితులు బాగాలేకపోతే వీళ్ళు దేన్ని లెక్క చేయరు, ఎంతైనా చిన్న భిన్నం అయిపోయే పరిస్థితి అమెరికాలో ఉందనేది ఫ్రాయిడ్ చాలా క్లియర్ గా అమెరికన్ మైండ్ ని అనలైజ్ చేస్తా చెప్పిన మాటలు. కాబట్టి ఈ రోజు కూడా మీకు చూడండి, మొన్న ట్రంప్ టారిఫ్ల గొడవ మొదలుపెట్టినప్పుడు ఏప్రిల్లో కాలిఫోర్నియాలో ఎక్కడ మాకు టారిఫ్లతో సంబంధం లేదు, మేము వేరే చేసుకుంటాం, మాకు టారిఫ్లు లేకుండా రావచ్చు అన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ మొదలుపెట్టిన ప్రతిదానికి రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల వ్యతిరేకతలు ఇవన్నీ వస్తున్నాయి, లుక్కలు ఉన్నాయి. అమెరికన్ పబ్లిక్ లో కూడా అథారిటీ పట్ల రెస్పెక్ట్ లేని మనస్తత్వం ఉంది. అంటే మామిడి గిరిధర్ గారు ఫైనల్ గా ఒక ప్రశ్న, ఇంకా టైం కూడా అయిపోతుంది. మామిడి గిరిధర్ గారు ఫైనల్ గా ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కూతురు అల్లుడు కొడుకు కోసమైనా ఈ తాపత్రం ఆయిల్ కంపెనీలు వాళ్ళకి దోచిపెట్టడం కోసమైనా, అమెరికా కోసం కాదు అల్లుడు కోసం అనే మాట కూడా వస్తుంది. నేను చెప్పినట్టు అది మొత్తం ఆ డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేటే నిర్ణయిస్తుంది. దాంట్లో వీళ్ళు ఏదో చిలకొట్టుడు కొడతారు వీళ్ళ కుటుంబం, అంతేగాని ఆ 4 వర్టికల్స్ నేను ఏదైతే చెప్పాను, 4 స్తంభాలు వాళ్ళు నిర్ణయిస్తారు. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు వస్తారు పోతారు, కానీ వాళ్ళ పాలసీలు ఏం మార్పులు ఉండవు. వాళ్ళు నిర్ణయించిన దాని ఆధారంగా ఇతను కూడా చేయాలి. నేను శాంతి దూతను యుద్ధాలు చేయను అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన సంవత్సరంలో ఎన్ని యుద్ధాలు చేశాడు? యమన్ మీద యుద్ధం చేశాడు. యమన్ మీద యుద్ధం చేసేసరికి అక్కడ వాళ్ళు తిరిగి కొట్టేసరికి అక్కడ యుద్ధం ఆపేసి పరిపోయి వచ్చేసాడు. అక్కడి నుంచి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ హౌతీలతో తట్టుకోలేకపోయాడు ఈయన. తర్వాత మనం ఇరాన్ లో వెళ్ళి 4 బాంబులు వేసి వచ్చాడు. ఇరాన్ తో యుద్ధం చేసే స్తోమత లేదు కానీ బాంబులు వేసి వచ్చాడు. అక్కడ బూట్స్ దింపాడంటే వేల సంఖ్యలో అమెరికన్ చనిపోతారు అక్కడ. అలాగే ఇప్పుడు వెనిజులా మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన చేయొద్దు అనుకున్నా ఆయన చేతిలో ఉండదు, ఈ డీప్ స్టేట్ నిర్ణయిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయిస్తే అదే ఉంటుంది. పైపెచ్చు ఎలా జో బైడెన్ చేశాడు, ఈయన కూడా చేయబోతున్నాడు. ఈయన టర్మ్ అయిపోయేసరికి తన కొడుకుని, అల్లుడిని, తర్వాత కూతుర్ని, వీళ్ళందరినీ కూడా యావజ్జీవం వాళ్ళకి క్షమాభిక్ష పెట్టేస్తారు. ఇప్పుడు హంటర్ బైడెన్ ఏం చేశాడు జో బైడెన్, అదే పరిస్థితి ఇక్కడ కూడా జరగబోతుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని లూట్ చేసినా ఈ 4 ఏళ్లలో వాళ్ళని ఎవరు ప్రాసిక్యూట్ చేయకుండా వాళ్ళని చేసుకుంటారు. కాబట్టి అక్కడ డెమోక్రసీ అనేది లేదు ఆ దేశంలో. అదొక ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్. అది అర్థం చేసుకోవాలి. డెమోక్రసీ అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో మాత్రమే ఉంది. వాజ్పేయి గారికి, ఇందిరాగాంధీ గారిని పెద్ద పెద్ద దిగ్గజాలను ఓడించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మన దేశం ఇది. కాబట్టి ఇక్కడే డెమోక్రసీ ఉంది. ఇక్కడ డెమోక్రసీ లేదు. మీరు డెమోక్రసీ మేము నేర్పిస్తామని ఇప్పుడు కూడా ఈ వెస్ట్ మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తారు, ఆ స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు రైట్. థ్యాంక్ యూ గిరిధర్ గారు, అలాగే అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, పాపారావు గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యతో సహా అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇంటర్నెట్